హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు, మనం ప్రతి వినాయక చవితికి అబ్జర్వ్ చేస్తుంటాం కదా, వినాయకుడికి కుడుములు ఉండ్రాలు మాత్రమే ఎందుకు నైవేద్యంగా పెడతారు? దాని వెనకాల ఏమైనా కథ ఉందా? ఈ యొక్క వినాయక రోజు వినాయకుడి కుడుములు, ఉండ్రాలు, మోదకులు చాలా ప్రీతి. ఎందుకంటే అసలు ఇవి ఎందుకు సమర్పిస్తారు, అవే ఎందుకు మనము వినాయకుడికి ప్రసాదంగా సమర్పించాలి, మరి వేరే సమర్పించవచ్చు కదా అని అందరికీ ఒక భావన ఉంటుంది. అసలు ఉండ్రాలు, కుడుములు ఎందుకు వినాయకుడి ప్రసాదంగా సమర్పించాలంటే, ఒక రోజున బాల గణేశుడు మరియు తల్లిదండ్రి అయినటువంటి శివపార్వతులు అరణ్యాన్ని సంచరించడానికి వెళ్తుంటారు. అలా వెళ్తుండగా మార్గ మధ్యంలో కొద్ది సమయం తర్వాత వినాయకుడికి చాలా ఆకలి వేస్తుంది. అక్కడ ఏం కనిపించకపోయేసరికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్నటువంటి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆశ్రమంలో వాళ్ళకు మరి ఘనమైనటువంటి అనేక విధములుగా వాళ్ళకి సేవలు చేసి తర్వాత వినాయకుడికి ఆకలిగా ఉందని చెప్పి ఆ యొక్క అనసూయాదేవి పంచభక్ష పరమన్నాలు తీసుకొచ్చి పెడతా ఉంటుంది. అప్పుడు వినాయకుడు తింటా ఉంటాడు, కానీ ఎంత పెట్టినా కానీ ఆకలి తీరదు. అప్పుడు అలా తెస్తున్నా కొద్ది పంచభక్ష పరమాణాలు చేస్తున్నా కొద్ది తింటూనే ఉంటాడు. అప్పుడు అనసూయాదేవి అనుకుంటుంది, ఎంత పెట్టినా ఆకలి తీరట్లేదు, మరి ఏం చేయాలని అనుకొని ఆ అనసూయాదేవి వరిపిండితో చేసినటువంటి కుడుము ఒకటిని ఆ వినాయకుడికి ఇస్తూ ఉంటుంది. ఒక కుడుముని ఆ వినాయకుడికి తినమని ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వినాయకుడు పుష్టిగా తినగానే అతనికి బొజ్జ మొత్తం నిండుగా అయిపోయి ఆకలంతా తీరుతుంది. అట్లా అది తినగానే 21 సార్లు బేకిల్లాగా తిరిగిస్తాడట. అలా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజున ఆ వినాయకుడికి కుడుములు, ఉండ్రాలు మరి మోదకాలు చేసి ఆ ప్రసాదమేమో వినాయకుడికి సమర్పించి ఇంకా 10 ప్రసాదాలు అందరికి పంచి మిగిలిన 10 అందరికి వాయనంగా ఇస్తారట. అప్పటి నుండి మనం వినాయక రోజున ఈ యొక్క కుడుములు, ఉండ్రాలు, మోదుకలు వినాయకుడికి ఇష్టమైనని చెప్పి ఈ యొక్క వినాయకుడికి ప్రసాదంగా ఇస్తూ ఉంటాం.